నైరుతి రుతుపవనాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు తోడు ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమారిన్ ప్రాంతం వరకు కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆవర్తనం కొనసాగుతుండటంతో హైదరాబాద్లో మరోసారి వర్షం మొదలైంది. ఇవాళ ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, అమీర్పేట్, పంచగుట్ట, హైటెక్ సిటీ, మాధాపూర్, షేక్పేట్ ఇలా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న 4 రోజులు అంటే ఆగస్టు 15వ తారీఖు వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. వాతావరణం మేఘావృతమై ఉంటుందని అంచనా వేస్తుంది. హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, కరీంనగర్లలో వర్షాలు పడే అవకాశాలున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఉరుములు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా 1-2 చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.